తేట తెలుగు ఛానల్ని ప్రోత్సహిస్తూ నాకు చేయూతగా ఉన్న తెలుగు భాషాభిమాన సోదర సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలను సమర్పించుకుంటున్నాను. ఇదే విధంగా మీ ప్రోత్సాహం కొనసాగుతుందని, మనం మరెన్నో కొత్త వీడియోలలో వినూత్న ప్రక్రియలతో కొత్త విషయాలని, అదే పాతగా ఉన్న కొత్త విషయాలను నేర్చుకుంటామని ఆశిస్తూ నేను ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను. ఈ వీడియో ఏమిటంటే, మనం మొదట ఆ స్టోరీస్ ఆఫ్ ఆవర్ణము అని నేర్చుకున్నాం కదా. అందులో ఇది ఒక రెండవ కథ. ఈ కథ ఏం చేస్తోంది, ఏం తెలుపుతోంది, ఆ యొక్క ప్రత్యేకతను, తెలివితేటలను ఏ విధంగా నిరూపిస్తోంది అనే విషయాలని మీతో ముచ్చటించుకుంటాను. రండి. ఈ కథ ఆ యొక్క జానతనము అంటే చాకచక్యము. ఏ విధంగా ఆ అనే అచ్చు, ప్రథమ అచ్చు తన చాకచక్యాన్ని పళ్ళ రూపంలో ప్రదర్శించింది. పండులో తాను తలకట్టుగా, అచ్చుగా ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రదర్శించింది అనేది ఈ కథ యొక్క సారాంశం. ఇందులో ముందు కథలో మనం అమ్మమ్మ అరుంధతి చూసాం కదా. ఆవిడ ప్రధాన పాత్రధారిని, ఇంకొక చిన్న పాత్ర, ఒక పాప ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ అన్నీ కూడా మన ప్రథమ అచ్చు అయిన ఆ మాత్రమే. ఏం చేస్తుందో చూద్దాం రండి. నెత్తిన పండ్ల గంపతో పళ్ళు 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 అంటూ అరుస్తూ ఆ దారినే వెళ్తోంది ఒక పాప. అదే దారిలో ఎదురుగున్నా వస్తున్న అమ్మమ్మ బొత్తిగా వివరం తెలియని పిల్ల. పళ్ళు పళ్ళు అంటే ఏ పళ్ళో ఎలా తెలుస్తుంది, ఎవరు ఏ పళ్ళు కొనుక్కుంటారో ఎలా గమనిస్తుంది అనుకుంటూ ఆ పాపను సమీపించి, వాటి పేర్లు చెప్పకపోతే ఎలా కొంటారు, ఎవరు కొంటారు అంది. వాటి పేర్లు నాకు తెలియదమ్మా అంది అమాయకంగా ఆ పాప. అయ్యో అలాగా, ఉండు, మా ఆని పిలుస్తాను. మా ఆ చాలా చాకచక్యమైనది. ఆ వచ్చి నీకు ఈ పండ్ల గంపలో ఉన్న పండ్ల పేర్లని అన్నింటినీ వివరిస్తుంది అని చెప్పబోతుంటేనే నేను సిద్ధం, వచ్చేసాను అంటూ పక్కనే ప్రత్యక్షమైంది ఆ. అంటే ఆ అనే ప్రథమ అచ్చు. వెంటనే రంగంలోకి దిగింది. పాప ముఖాన్ని చూసింది. చాలా బేలగా ఉంది, అమాయకంగా ఉంది. అమ్మమ్మ సరే నేర్పించే అంటూ తన పని మీద వెళ్ళిపోయింది. వెంటనే ఆ సారాంశం గ్రహించేసి ప్రతి పండుని పరిశీలించడం మొదలుపెట్టింది. ఆ ఒక్కొక్క పండుని పరిశీలిస్తూ ప్రతి పండులోనూ తన నామరూపాలని ముద్రించాలనుకుంది. తన పేరుని లిఖితపూర్వకంగా, మౌఖికపూర్వకంగా, తానున్న మూడు మనం అనుకున్నాం కదా, ఆ సహజంగా ఉంటుంది, తలకట్టుతో ఉంటుంది, తలకట్టు లేకుండా ఉంటుంది అనే మూడు నామరూపాలని కూడా ఆ పండ్లలో వీలైనంతగా ముద్రించేయాలని నిశ్చయించుకుంది. వెంటనే ఒక్క నిమిషం పాప ఉండు, ఒక్క నిమిషం అంటూ ఒక చిన్న పండుని తీసుకుని, ఇది అత్తి పండు అంటే ఫిగ్. అత్తిలో ఆ ఉంది కదండి, ఇదిగో చూడు, ఇవన్నీ నా పేర్లే, నేనే వీటిల్లో ఉన్నాను, నువ్వు ఇంకా గుర్తించలేదు అంటూ ఈ అత్తి పండులో ఉన్న మొదటి అక్షరాన్ని చూపిస్తూ నన్ను చూడు అంది. అలాగా అంది పాప తలూపుతూ. సరే అంది. ఇదిగో ఇది అరటి. ఇందులో నేను అచ్చుగాను తలకట్టుగాను ఉన్నాను. నీకు ముందు చూపించిన పండులో నేను అచ్చుగానే ఉన్నాను, కానీ ఇప్పుడు చూపిస్తున్న పండులో ఆ రాటి అనే పండులో ఆ అనే అచ్చుగాను, రా అనే తలకట్టు గల అక్షరంగాను ఉన్నాను. చూడు, ఒకసారి కాదు 2 సార్లు ఉన్నాను, ఇందులో 2 చోట్ల ఉన్నాను అని చెప్పింది. చెప్పంగానే పాప కళ్ళలో
ఆశ్చర్యం. అమ్మో, ఇంత గొప్పదా? మొదట చూపించిన పండులో అచ్చుగా ఉన్నానంది, ఇప్పుడు చూపిస్తున్న పండులో అచ్చుగా తలకట్టుగా కూడా ఉన్నాను అనగానే పాప ముఖంలో ఆశ్చర్యం తొంగి చూసింది. అది గమనించిన వెంటనే ఇదే అవకాశం, దీన్ని జార విడుచుకోకూడదు అనుకుంటూ ఇది చూడు 3 తలకట్లు, అదే ఇది పనస అంటూ తనదే పై చేయి అని తెలుసుకుంది. పాపకి మొదటి దాంట్లో ఆ చూపించింది, రెండో దాంట్లో ఆ రా చూపించింది, మూడో దాంట్లో పనస అని 3 తలకట్టు అక్షరాలలో తన తలకట్టుగా ఉన్నదాన్ని చూపించేసింది. పాపం గమనిస్తోంది కానీ ఏమీ చేయలేకపోతోంది, నిస్సహాయంగా వింటోంది. అప్పుడు ఏమనుకుందంటే, ఈ అవకాశాన్ని అస్సలు జార విడుచుకోకూడదు. నా వర్గయుక్కు, నా జత, నా అక్క, నా దీర్ఘమైన ఉంది కదా, దాన్ని కూడా పిలిచేసి ఈ పండ్లలో దాని పేరు నామము ముద్రిచ్చేద్దాం, దాని నామరూపాలు కూడా ముద్రిచ్చేద్దాం. నేను నా అక్క అయిన కలిసి ఇద్దరం ఈ పండ్ల బుట్టలో నిండిపోదాం అనుకుని అక్క రా అది అనగానే వస్తున్న చెల్లి అని వెంటనే ప్రత్యక్షమైపోయింది. ఆ రెండో దీర్ఘమున్న వెంటనే మళ్ళీ ఈ పాప ఎక్కడ ఈ పళ్ళ పాప మనస్సు మార్చుకుంటుందో అనుకుంటూ, ఇదిగోమ్మా ఇది జామ, ఇది ద్రాక్ష, ఇది అనాస, ఇందులో ఇది మా అక్క, ఇది నేను, ఇది మా అక్క, ఇది నేను, ఇది నేను, మా అక్క, నేను అంటూ వివరంగా తను ఏ స్థానంలో ఉందో, తన అక్క అయిన ఏ స్థానంలో ఉందో చెప్పేస్తుంది. ఇదంతా గమనిస్తున్న పాపకి విషయం అర్థమవుతుంది. ఈ ఊరుకోట్ల తన సామ్రాజ్యాన్ని, తన అక్కను కూడా తీసుకొచ్చి మరింత విస్తరింపజేసేస్తుంది. ఈ పండ్ల గుప్పలో ఉన్న పండ్ల పేర్లన్నిట్లో కూడా తను కానీ, తన అక్క కానీ, తను తన అక్క కానీ కలిసి వాటికి నామకరణాలు చేసేస్తున్నాయి. అందరూ ఇంక నుంచి ఆ పేరుతోనే పిలుస్తారు అనుకుంటూ ఉండగానే ఆ పాప నెత్తి మీద ఉన్న పండ్ల గప్పకి కొంచెం అసహనం కలిగింది. ఈ పాప ఏమీ చేయలేకపోతుంది, విజృంభించేస్తుంది, కాబట్టి నేను ఇప్పుడు రంగంలోకి దూకాల్సిందే అనుకుని ఉండు ఒక నిమిషం, ఏంటి అప్పటి నుంచి చూస్తున్నా చిన్నపిల్లని చేసి ఇలా మాట్లాడుతున్నావు, నీకు తలకట్టు లేని ఇంకో అక్షరం కూడా ఉంది కదా, అవి ఈ పళ్ళలో అని పొంగిపోసాగింది. అని నేను ఎదిరిచ్చేశాను అనుకుంటూ వెంటనే ఏం చేసిందో తెలుసా, చమత్కారంగా పండ్ల గబ్బలో బింకంగా తలకట్టు కనబడని అక్షరముల సంగతి ఏమిటి అనగానే అని నవ్వుతూ, ఓసి పిచ్చి గబ్బా, నీకు ఇది కూడా తెలియదా, ఇటు చూడు బత్తాయి, ఖర్జూరము అంటూ ఇంకా చాలా తలగట్టు లేని అక్షరాలతో నేను పండ్ల గంపలో ఉన్నాను అంటూ ఏదో అనబోతుంటే ఎవరి అడుగుల చప్పుడో వినిపిస్తోంది. సూక్ష్మం గ్రహించిన వెనక్కి తిరిగింది. తన వెనక నిలబడి ఉన్న అమ్మమ్మను చూసి తురో అంటూ వెళ్ళిపోయింది. ఇది కథ. ఈ కథలో ఉండే అంతర్గతంగా, ఈ ఘట్టంలో ఉండే అంతర్గతంగా ఉన్న సన్నివేశం ఏమిటి, తను చూపించుకుంటూ కూడా తన దీర్ఘమైన ఆని కూడా చూపించింది. అంటే గుడింతపు గుర్తులకి నాంది పలికింది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విషయంతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు తీసుకుంటాను. జై తెలుగు తల్లి. నమస్తే.